వెల్కమ్ టు అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్. రాజకీయాల్లో తెర ముందు జరిగేది ఒకటి, వాస్తవానికి తెర వెనుక జరిగేది మరొకటి. తెర వెనుక జరిగే విషయాలు బయటకు రావు, తెర ముందు జరిగే విషయాలపై మాత్రం తెర వెనుక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్ని మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాటి పర్యవసనాలు ఏంటి, స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటి అనేది తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్లోకి ఎంట్రీ అయిపోదాం. సత్తెనపల్లి వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు? అధిష్టానం రెడ్డి సామాజిక వర్గం వైపు మొగ్గు చూపుతుందా, లేక కాపు సామాజిక వర్గం వైపా? ఖాళీగా ఉన్న సత్తెనపల్లిని ఎప్పుడు భర్తీ చేస్తారు? వైసీపీ అధినేత మనసులో ఎవరున్నారు? పల్నాడు జిల్లా వైసీపీలో కీలక మార్పులు రానున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్కడి నుంచి తప్పించి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా నియమించింది పార్టీ అధిష్టానం. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు ఈ మాజీ మంత్రి. దీంతో సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జ్ను నియమించే ఆలోచన చేస్తోందట వైసీపీ అధిష్టానం. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరిని నియమిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట వైసీపీ అధినేత జగన్. కన్నా లక్ష్మీనారాయణకు ధీటుగా నిలబడే నాయకునికి సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. ఇప్పుడు ఈ అంశమే నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ బాధ్యతలు అప్పగించే ముందు అక్కడి రాజకీయ పరిస్థితులతో పాటు సామాజిక సమీకరణాలు కూడా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏ సామాజిక వర్గం నుంచి నాయకుని ఎంపిక చేస్తే పార్టీకి మేలు జరుగుతోంది, నియోజకవర్గంలో ప్రభావం చూపించే నేత ఎవరు అనే లెక్కలు కట్టే పనిలో పడిందట వైసీపీ అధిష్టానం. రెండు నెలల క్రితం వరకు అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును జిల్లా సరిహద్దు కూడా తప్పించి గుంటూరు బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధినేత సత్తెనపల్లిలో ప్రధానంగా సామాజిక వర్గాల వారిగా అక్కడున్న పరిస్థితులను అంచనా వేసే పనిలో పడ్డారట. ఓటు బ్యాంకు పరంగా చూస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ సీటును కాపు సీటుగానే అన్ని పార్టీలు భావిస్తూ వస్తున్నాయి. సాంప్రదాయబద్ధంగా ఈ నియోజకవర్గానికి అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుని బాధ్యునిగా నియమించాలా, లేక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఓ నాయకుణ్ణి తెరపైకి తేవాలా అనే ఆలోచన చేస్తోందట పార్టీ అధిష్టానం. ఇప్పుడు తీసుకునే నిర్ణయం పార్టీకి మేలు చేసేదిగా ఉండాలని, ప్రత్యర్థి పార్టీ నాయకులతో పోటీ తట్టుకుని నిలబడే నాయకుడు అయి ఉండాలని ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఆ నేత ఎవరా, ఎప్పుడొస్తారా అని వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు పార్టీ శ్రేణులు. వాస్తవానికి గత ఎన్నికల ముందు కూడా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రెడ్డి సామాజిక వర్గాన్ని తెరపైకి తేవాలని ఆలోచన చేసింది అధిష్టానం. అయితే అప్పట్లో మాజీ మంత్రి అంబటి గట్టిగా పట్టుబడటంతో అధిష్టానం ఆయన మాటను కాదనలేకపోయిందట. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కూడా అంబటిని గట్టిగానే వ్యతిరేకిస్తూ వస్తోంది. పార్టీ అధినేత జగన్తో సన్నిహిత సంబంధాల కారణంగా మాజీ మంత్రి అంబటి రాంబాబును కాదనలేకపోయింది వైసీపీ అధిష్టానం. ఎంతమంది నాయకులు వ్యతిరేకించినప్పటికీ మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చింది పార్టీ నాయకత్వం. అయితే ఇటీవల ఎన్నికల్లో పార్టీతో పాటు సత్తెనపల్లిలో అంబటి ఓటమి తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సత్తెనపల్లి నియోజకవర్గానికి దూరమయ్యారు ఈ మాజీ మంత్రి. ఆయన్ను ప్రస్తుతం గుంటూరు జిల్లా అధ్యక్షునిగా కొనసాగిస్తోంది వైసీపీ అధిష్టానం. ఫలితంగా 2 నెలలుగా సత్తెనపల్లి వైసీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. అంబటిని గట్టిగా వ్యతిరేకించిన రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్న వైసీపీ అధిష్టానం
సామాజిక సమీకరణాలు, రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీలోని నాయకులను తట్టుకునే సామర్థ్యాలను కూడా అంచనా వేస్తుందట. రకరకాల కసరత్తుల తర్వాత కొంతమంది పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కసరత్తులో భాగంగా స్థానికంగా ఉండే నాయకులకే పార్టీ బాధ్యతలు అప్పగించాలా లేక బయట నుంచి వచ్చే నాయకులకు ఎంపిక చేయాలా అనే విషయాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జి కోసం వైసీపీ అధిష్టానం గట్టి కసరతే చేస్తుంది. సత్తెనపల్లిలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నాయకులు కావటంతో ఆయన్ను ధీటుగా ఎదుర్కొనే నేత కోసం వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా అక్కడ వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలతో పాటు కొత్తగా రెడ్డి సామాజిక ఓట్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. రెడ్డి, మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవటం ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించవచ్చని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. రెడ్డి సామాజిక వర్గమే కాదు, కమ్మ సామాజిక వర్గం నేత కూడా బలమైన నాయకుడు దొరికితే బాధ్యత అప్పగించే ఆలోచన చేస్తుందట వైసీపీ అధిష్టానం. ఇందుకు సంబంధించి వైసీపీ అధిష్టానం నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో తరచూ అంతర్గతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి, నాయకుడు ఎవరుండాలి అనే 2 అంశాలనే ప్రధానంగా అడిగి తెలుసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతటి కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం చివరికి ఎవరిని నియమిస్తుందో చూడాలి.